మేడారం సమ్మక్క సారక్క జాతర అప్పుడే మొదలైంది. నెల రోజుల ముందు నుండే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మొన్న ఒక్క రోజే 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తుండడంతో మేడారం సమ్మక్క సారక్క జాతర మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి సమ్మక్క జాతరకు రావడానికి కూడా భక్తులు ఇప్పటి నుండే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొందరు ఎడ్ల బండ్లలో వస్తూ ఉంటారు, మరికొందరు వాహనాలలో వస్తుంటారు, మరికొందరు మాత్రం అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పాదయాత్ర ద్వారా వస్తుంటా ఉంటారు. అలా పాదయాత్ర ద్వారా వరంగల్ నుండి వస్తున్నటువంటి భక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి ఘట్టమ్మ దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇక్కడ పాదయాత్ర ద్వారా చేరుకోవడానికి వారైనా మొక్కులున్నారా, లేకపోతే ఒక సాంప్రదాయంగా వస్తున్నారా, లేకపోతే వాళ్ళ పరంపరలో అలాగా వస్తున్నారా, మరి ఏందో ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు మీరు పాదయాత్ర ద్వారా వస్తున్నట్టు మాకు తెలుస్తుంది. అవునండి, మాది వరంగల్. వరంగల్ నుంచి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అమ్మవారి దగ్గరికి మేడారం వరంగల్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళేది. మేము మనసులో ఏదైతే అనుకోని కోరికలు నెరవేర్చుకోవాలమ్మా అని అనుకుంటామో ఆ కోరిక అనుకోని మేము బయలుదేరి పోయి అమ్మవారి దర్శనం చేస్తే ఆ కోరిక మాకు నెరవేరుతుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అలాగే జరుగుతుంది, అలాగే నెరవేరుతుంది. అందువల్ల ఈ రోజు కూడా ఆ మహాతల్లి దేవల నిన్న వరంగల్ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తే ఈ టైం అయింది. రేపు మార్నింగ్ మళ్ళీ ఆ ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు ఆ మహాతల్లి దర్శనం చేసుకుంటాం. అట్లా మాకు మొక్కులు ఆ తల్లికి మేము ఏదైతే మా మనసులో ఫ్యామిలీ అందరం దాదాపుగా 15 మంది దాకా వచ్చాం. ఇక కొంతమంది వెనక ముందులో నడుస్తూనే ఉన్నారు, ఇంకా అమ్మవారి దగ్గర కూడా చేరుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గరికి మా మొక్కులన్నీ ఆ తల్లికి అప్పచెబితే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి బాగుంటుంది, ప్రతి మొక్కులు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ రోజు నడుచుకుంటూ ఫ్యామిలీ అందరితోటి వెళ్తున్నాం. ప్రతిసారి మీరు ఇంకా కొందరు ముందు వెళ్ళారంటున్నారు కదా, మొత్తం ఎంతమంది మీరు పాదయాత్ర ద్వారా వస్తారు? దాదాపుగా ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి దగ్గర దగ్గర 60 మంది దాకా మేము వరంగల్ నుంచి పాదయాత్ర చేస్తాం. ప్రతి ఒక్క 2 ఏళ్ళకి ఒకసారి, ప్రతి పుణ్యానికి వరంగల్ నుంచి మేడారం ప్రతి ఒక్క దాదాపుగా మాయి ఒక 700-800 గడపలు ఉంటాయి. దాంట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ అంటే ఒక్కొక్క ఫ్యామిలీ లెక్కనే మీకు చెప్పింది 60 మంది కుటుంబాలని. దాదాపుగా పిల్లలు, వాళ్ళ భార్యలు, కుటుంబం, తమ్ముళ్ళు, అన్నదమ్ములు అందరం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చినది కూడా మా ఫ్యామిలీ, అన్నదమ్ముల ఫ్యామిలీ, మేమే మొత్తం మా ఫ్యామిలీ. అట్లాంటి 60 ఫ్యామిలీలు వస్తాయా? ఫ్యామిలీలు దాదాపుగా 60 ఫ్యామిలీలు. వెనక చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్రెడీ కొంతమంది ముందు వెళ్ళిపోయారు. ఆ తల్లికి ఎప్పుడు నడిచినా మాకు మంచి జరిగి అన్ని పనులు మంచిగా అవుతున్నాయి. కాబట్టి ఆ తల్లికి ఇంత కష్టంలో కూడా కాళ్ళు వాసినా కూడా ఆ తల్లి గురించి వెళ్ళిపోతున్నవి అమ్మవారిని దర్శనం చేస్తానికి ఆ తల్లి మాకు ఎప్పుడు ఘనంగా చూపిస్తుంది. ఓకే, అమ్మవారు ఇప్పుడు 28, 29, 30 తారీఖు వారు వస్తూ ఉంటారు కదా, మరి ఆ సమయంలో అమ్మవారిని కూడా ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటారు. అంటే అప్పుడు కూడా వెళ్ళే అటువంటి అవకాశం ఉంటుంది కానీ మరి అప్పుడు కాకుండా ఇప్పుడే ఎందుకు మీరు పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు? అంటే అప్పుడు పాదయాత్ర ఇప్పుడే ఎందుకు చేస్తున్నాం అంటే, మేము ఈ 20 రోజుల ముందు మేము ఇక్కడి నుంచి సామాన్య విషయం కాదు కదా, 110 కిలోమీటర్లు వరంగల్ నుంచి వెళ్ళాలంటే చాలా నడక, లేడీస్ ఉంటారు, వాళ్ళకి కాళ్ళు నొప్పులుగానే ఉంటాయి. ముందే వెళ్ళామనుకో, ఒక 20 రోజుల ముందే వెళ్ళామనుకో, ఈ లోపల కొంచెం ఫ్రీ అయిపోతాం. జనాలు ఉంటారు, వాహనాలు, వెహికల్స్, పాదయాత్ర కూడా అనుకూలంగా ఉండదు. అప్పుడు అనుకూలంగా ఉండదు. ఈ టైంలో అయితేనేమో మాకు ఫ్రీగా దర్శనం కూడా అవుతుంది, మేము ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం. ఆ టైం వరకు మేము అక్కడే ఉండాల్సింది వస్తుంది కాబట్టి మాకు అక్కడ పనులకు కూడా ఫ్రీగా ఉంటుంది. మీరు ఆడే ఉంటారు అమ్మవారు వచ్చేంత వరకు. ఫిబ్రవరి దాకా అమ్మవారు వచ్చి వెళ్ళిపోయి ఫిబ్రవరి దాకా ఆడనే ఉంటాం. అసలు మరి ఇంత చేస్తున్నప్పుడు, మరి ఇంత భక్తి 600 మంది 60 కుటుంబాలు అంటున్నారు కదా, మరి మీరు ఏం చేస్తా ఉంటారు? మీ వృత్తి ఏంటి? మా వృత్తి కుల వృత్తి. మా చెట్ల మందులు ఇస్తుంటాం, ఆ తర్వాత ఇంటి వాస్తువుల గురించి చెప్తుంటాం. ప్రతి ఒక్క సమస్యకి, నొప్పులకు కానీ అన్నిటికీ మందులు ఇస్తుంటాం. చెట్ల మందులు, ఆయుర్వేదిక మూలికలు ఇస్తుంటాం. మేము కొయ్యదొరలం. మేము తరతరాల నుంచి మేడారంలో చిలకల గట్టు మీద ఉన్న కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి నొప్పులకి, దానికి సంబంధించినవి ఇచ్చి వాళ్ళందరికీ బాగు చేస్తున్నాం. ఈరోజు ఆ తల్లి మేము ఇచ్చిన ప్రతి ఒక్క మందు బాగుంటుందంటే ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రోజు ఇలా నడవగలుగుతున్నాం. ఓకే అమ్మ, మీరు అందరూ మంచి భవానీ మాలలా లేకపోతే ఎర్రని వస్త్రాలు వేసుకొని వెళ్తున్నారు, మంచి ఎర్రని కండువలు కూడా అందరూ వేసుకుంటున్నారు. మరి దీనికి అమ్మవారి మొక్కులా లేకపోతే వస్త్రధారణ విశేషం ఏంటి? అమ్మవారు మొక్కుల గురించి వెళ్తాను. అమ్మవారు ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు కట్టుకుంటదిగా, అట్లక్క ఆమెకి రెడ్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే రెడ్ బట్టలు వేసుకొని వెళ్తే ఆ మొక్కు నిలబెడుతుంది, ఆ మొక్కు చెల్లుద్ది అని చెప్పి అందుకే ప్రతిసారి అందరం ఇట్లా వెళ్తాం. చాలా మంది వస్తారు, వెనక ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు కూడా ఉండరు. కాకపోతే వెనక ముందు 10 మంది అటు 10 మంది ఇటు అట్లా కావాల్సిన వాళ్ళందరూ నడుచుకుంటూ పోతూనే ఉంటాం. అయితే ఎక్కువ శాతం రెడ్ బట్టలు వేసుకుంటాం, ఎందుకంటే ఆ తల్లికి ఎర్రది పచ్చదంటేనే బాగా ఇష్టం. ఆ బట్టలు వేసుకుంటే ఆ మొక్కులు చెల్తాయి కదా అని నమ్మకం మాకు. కానీ అట్లకనే చెల్లినాయి, మొక్కులు చెల్లుతున్నాయి కాబట్టి ఇట్లా నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం చేసుకోవచ్చు. సమ్మక్క తల్లి దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్న నేపథ్యంలో చాలా మంది
పాదయాత్ర ద్వారా వస్తున్నారు. ఈ పాదయాత్ర అనేది కూడా వరంగల్ నుండి అంటే 2 రోజుల ముందు బయలుదేరుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వాళ్ళు అక్కడే దుకాణాలు పెట్టుకొని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ మేడారంలోనే 28, 29, 30వ తారీఖు వరకు ఉంటారు. అలాగే అమ్మవారు బయటికి వెళ్ళిన తర్వాత అంటే మళ్ళీ గద్దెల ప్రాంగణం నుండి వనంలోకి చేరేంత వరకు కూడా అక్కడే ఉంటారు. చాలా వరకు కూడా భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడానికి కొత్తగా పెళ్ళినటువంటి జంటలు అలాగే పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో నెరవేరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మేడారం జాతరకు వెళ్తే తప్ప ఖచ్చితంగా నెరవేరుతున్నటువంటి నమ్మకం. ఇది దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా వస్తున్నటువంటి అమ్మవారి ప్రాశస్త్యం అందరికీ తెలుస్తుంది. కాబట్టి దినదిన ప్రవర్ధమానం అవుకుంటూ మేడారం జాతర 1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షలు ఇప్పుడు 2 కోట్ల వరకు వస్తుందంటే అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఎంత ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది జనగామ జిల్లా నుండి కూడా వస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. పెద్దిరాజిరెడ్డి గారు, నిజంగా మీరు మొదటిసారి అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నారు? ఈసారి కూడా కుటుంబంతో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి మీద మీకు అందుకంత గురి? మేము 1991 నుండి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సుమారు 30 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఇయర్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం తోటి కొంచెం మాకు మంచిగా అనిపించడంతో పాటు కుటుంబం కూడా సంతోషకరంగా ఉంటుంది. అమ్మవారి దీవెనలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోవాలి. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నందుకైనా మనము ఇది ఏసియా ఖండంలోనే పెద్ద జాతరగా నడుస్తుంది. అందుకోసం మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండడం మన అందరి అదృష్టంగా అమ్మవారు కూడా అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడే చాలా మంది చెప్తున్నారు వరంగల్లో ఏ ప్రాంతంలో అంటే ఉమ్మడి వరంగల్లో పుట్టిన వాళ్ళందరూ జిల్లాలు వేరైనా అని వరంగల్ అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది. మీరు ఎట్లా అనిపిస్తుంది? ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ పిల్ల పాపలు వృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. మీ కుటుంబం నుంచి ఒక మొక్కులు మొక్కుతూ ఉంటారు, బంగారాన్ని సమర్పించడం, అలాగే ఇంకా కొత్త కొత్త మొక్కులు మొక్కుతూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి యొక్క? అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఇయర్ ఖచ్చితంగా వస్తాం మేము. ఇప్పుడు మీ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పిల్లలు అమెరికాలో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది. సెటిల్ అయింది, పాప వాళ్ళు సెటిల్ అయినరు, బాబు కూడా మొన్ననే మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా సెటిల్ కావాలి, బాబు పాప కావాలని. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించారు, ఆ వాతావరణం అదే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కూడా పిల్లలకు కూడా ఆచారం కొనసాగుతుంది. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రానే ఇక్కడ పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోరని చెప్పి చాలా చెప్తుంటా ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారిని మొక్కినంత మాత్రాన కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి ఇలవేల్పుగా సమ్మక్క జాతర దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతుంది. మీరు రీసెంట్గా అమెరికాకి వెళ్ళిరు, మరి అమెరికాలో ఎన్నో టెంపుల్ చూస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే టెంపుల్ చేస్తుంటారు. ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఒక గిరిజన జాతర ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు వెళ్ళారా, ఇప్పుడే వెళ్తున్నారా? అంటే ఇంతకుముందు యూఎస్కి రాకముందు కూడా వెళ్ళాను. ఇప్పుడు అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. అంతే అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి మేడారంకి వచ్చినందుకు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా జాతరకు వెళ్ళడం? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు కొంతమంది ఏంటంటే రీసెంట్గా ఎక్కువగా అంటే ఫారెన్ వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొత్త పుంతలు ఆధ్యాత్మికంగా టెంపుల్స్ వెళ్తూ ఉంటారు. కానీ గిరిజన జాతర రావడం అనేది కూడా అది కుటుంబ నేపథ్యంలో ఉంటే తప్ప రారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు వెళ్ళారా? ఇప్పుడే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. అదే, ఎందుకంటే తల్లిదండ్రులు మనకు నేర్పించేటువంటిది ఏంటంటే సాంప్రదాయాలు, సత్సాంప్రదాయాలే మనకు నేర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగానే పిల్లలు కూడా వస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కరు వివిధ రూపాల్లో కొందరు నడుచుకుంటూ అలాగే పాదయాత్ర చేసుకుంటూ మరికొందరు వారికి తోచిన విధంగా వస్తుంటారు. అందుకే మేడారం జాతర దినదిన ప్రవర్ధమానంగా ఉంది. ప్రస్తుతానికి మనం గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. గట్టమ్మ దగ్గరే ఇంత క్రౌడ్ ఎప్పటికీ ఉంటుందంటే ఇంకా మేడారం జాతరకు వెళ్తే ఇంకా ఎంత క్రౌడ్ ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జాతరకు నెల రోజుల ముందే ఇంత రద్దీగా ఉంటే జాతర సమయంలో ఎలా ఉంటుందన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.